విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఉన్నాయి, దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంపీ గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎస్పీ గారు, నేను ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ సంబంధిత అధికారులందరితో ఎంపీ గారు నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా మనకి ఎస్సీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈచ్ కేసు బై కేసు ఎంపీ గారు చూడడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు 118 కేసెస్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో కోర్టులో పెండింగ్ ఉంటుంది. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూసుకొని 118 కేసెస్ కూడా వెంటనే డిస్పోజ్ చేసి, ఎందుకంటే 2021-22 అక్కడి నుంచి కూడా కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్ని కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పినారు. సో ఎంపీ గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పడం జరిగింది. అది కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మనకి ఎఫ్ఐఆర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అట్రాసిటీస్ కేసు వస్తే ఖచ్చితంగా నమోదు చేయాలి అండ్ టైం బౌండ్ మేనర్గా దానికి డిస్పోజ్ చేయాలి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఈ ఎస్సీ అట్రాసిటీస్ కేసు మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి కాంపన్సేషన్ ఒక 25%, 50%, 25% అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికప్పుడు వచ్చిన వెంటనే మనం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో కొన్ని ఫండ్స్ ఇంకా రాలేదంటే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి మిగతా అమౌంట్ ఏముంది అది కూడా వెంటనే వచ్చినట్టు చూస్తానన్నారు. అలాగే డిబిఎంసీ మెంబర్స్ కూడా వచ్చినారు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినారు, దాన్ని కూడా మనము అడ్రస్ చేసినాము. అలాగే ప్రతి నెలలో మంత్ ఎండ్కి సివిల్ రైట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. ఎంఆర్ఓ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓస్ అట్ మండల్, దానికి కూడా ఎవ్రీ మంత్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా చేసి ఇంక్లూడింగ్ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలి అని గౌరవ ఎంపీ గారు చెప్పినారు. సో దానిని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ గురించి ఈరోజు ఎంపీ గారు కంప్లీట్ ల్యాండ్ ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్సీ కేసెస్ ఇదంతా డీటెయిల్గా చూసి మనకి 27 కేసెస్ ఉండేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకు. ఆ 27 కేసెస్ కూడా వన్ బై వన్ ఈ డీటెయిల్ ఎంపీ గారు రివ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అయింది, ఎందుకు అయింది తెలుసుకొని దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు. సో అది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా మనం చెప్పాల్సినదంటే మనకి ఇప్పుడు 55 కేసెస్ కాంపన్సేషన్ రావాలి, అది కూడా తొందరగా ఇప్పిస్తానని అన్నారు. 118 కేసెస్ పెండింగ్ ట్రయల్ ఉంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలని చెప్పినారు. తర్వాత సివిల్ రైట్స్ డే కూడా ఖచ్చితంగా కండక్ట్ చేసి ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలని అని చెప్పినారు. సో దీంతో మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత ఎంపీ గారు మాట్లాడినాక రేట్స్ గురించి కూడా నేను చెప్తాను. సో గౌరవ ఎంపీ గారికి మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు, అవి ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఎంతవరకు దాని మీద కేసులు ముందుకు పోతున్నాయి, ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు వదిలిపెట్టారు, ఎన్ని కేసులు ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఊరికే దళితులను భయపెడుతూ తిడుతూ కొట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ కేసులు 3 రకాలుగా విభజించడం జరిగింది. మామూలు కేసులు, మధ్యతరగతి కేసులు, తీవ్రమైన కేసులు ఏ, బి, సి. ఈ కేసు తీవ్రతను బట్టి ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో కేసు పెట్టిన ఆ కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. 1 లక్ష రూపాయల నుంచి 8 లక్షల వరకు. మామూలు కేసుకి 1 లక్ష రూపాయలు, సీరియస్ కేసుకి 8 లక్షల రూపాయలు.
కేసు బుక్ అయిన వెంటనే దాంట్లో 10%, 20% ఆ రకంగా రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు దాదాపు ఇప్పటి వరకు ఈ మధ్య వరకు 25 lakhs ఈ విక్టిమ్స్ తరఫున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులకు కావాల్సిన బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఆ డబ్బు వచ్చిన వెంటనే అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కేసులు రివ్యూ చేసేటప్పుడు 2020-21 నుంచి కూడా కేసులు కొన్ని కోర్టు ట్రయల్లో రాకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం ఎస్సీ ఎస్టీ పార్లమెంట్, ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టుకి జడ్జి లేకుండా పోయారు. అది కాకుండా కోవిడ్ రావడం వల్ల కూడా కేసు టేకప్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎక్యూజ్ ఉంది వీలైనంత త్వరగా కేసులో కోర్టు ముందు హాజరుపరచాలనే దాని మీద మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ పోలీస్ అధికారులకి అదే లీగల్ అధికారులకి చెప్పడం జరిగింది. లీగల్ అధికారులు వచ్చారు, వారికి చెప్పాము. జడ్జి గారితో మాట్లాడి కేసులు తొందరగా ఈ ఎక్యూజ్ ముందు పిలిపించి మాట్లాడటం వల్ల కొంతవరకనే న్యాయం జరిగినట్టుగా ఉంటుందని ఇవాళ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఇంకా ఎస్పీ గారు మేము ఒక అవగాహనకి ఏముంచామంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా ఎస్సీ ఎస్టీ ఏతర కులాలని ఇబ్బంది పెట్టాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు. ఈ చట్టం యొక్క ఉద్దేశం వీళ్ళకి న్యాయం జరుగుతూ వేరే వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగానే ముందుకు పోవాలని, ఎవరినో మీదను కక్ష సాధించాలను, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఒక పక్కన ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళు ఇంకో పక్కన కాకుండా ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అందరూ కూడా కలిసి సమాజం సమానంగా అభివృద్ధి చెందాలంటే ఈ చట్టాన్ని అమలు చేయాలనేదే మా ఉద్దేశం. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, సమాజం మొత్తానికి అనుకూలం. ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి సివిల్ రైట్స్ డే అని అమలు చేస్తారు. ఈ సివిల్ రైట్స్ డేలో ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల 4వ వారంలో శనివారం ప్రతి ఎంఆర్ఓ ఇతర అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐ ఉంటే ఎస్ఐ లేకపోతే సిఐ వాళ్ళందరూ గ్రామాల్లో పోయి సివిల్ రైట్స్ మీద చైతన్యవంతం చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన చర్య కలెక్టర్ గారు తీసుకున్నందుకు వారికి మా కమిటీ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఇది కొనసాగించాలని కోరటం జరిగింది. ఈ సివిల్ రైట్స్ డేలో చేసేది ఏంటంటే అంతరాని తరము చట్ట వ్యతిరేకము అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా చేయటం నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా హోటల్స్ లో 2 గ్లాసుల విధానం కొనసాగుతుంటే ఇది చట్ట వ్యతిరేకము, దీని ప్రకారం చర్యలు తీసుకుంటారు అని. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇప్పటి వరకు బుక్ చేసిన కేసులు, వారి మీద తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు వివరించి ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే వారి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని చైతన్యవంతం. ఇంకోటి ఏదో మర్చిపోయింది.